అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 233, హాస్ని వర్సెస్ రజనీష్. ఇక స్టోరీలోకి వెళ్తే, వెల్కమింగ్ రిసెప్షన్లో కమల్ను రహస్యంగా కలిసిన రజనీష్, నేను తీసుకురమ్మని చెప్పిన ఐటెం తెచ్చావా అని అడిగాడు. మీరు అడిగితే తీసుకురాకుండా ఉంటానా అని నవ్వుతూ చెప్పి తన పాకెట్లో నుంచి కలర్లెస్ ఆర్డర్లెస్ లిక్విడ్ ఉన్న ఒక చిన్న బాటిల్ని రజనీష్కి ఇచ్చాడు కమల్. దాన్ని తీసుకున్న రజనీష్ పరీక్షగా చూస్తూ, ఇది సరిగ్గానే వర్క్ చేస్తుంది కదా అని అడిగాడు. ఇది చాలా పవర్ఫుల్ బాస్, మీకు నేను క్వాలిటీ లేని ఐటెం ఎప్పుడైనా ఇచ్చానా అని అన్నాడు కమల్. అప్పుడు రజనీష్ ఆ బాటిల్ వైపు చూసి రాక్షసంగా నవ్వుతూ, గుడ్, దీనితో ఈరోజు దాని పొగరు దిగడం, ఆ అక్షయ్గాడు అవమానంతో కుంగిపోవడం ఒకేసారి జరుగుతాయి అని అన్నాడు. మళ్ళీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు కమల్ వైపు చూసి, ఇందులో ఏదైనా తేడా వచ్చిందనుకో నీ అకౌంట్ క్లోజ్ అయిపోయినట్లే, ఆ విషయం గుర్తుంది కదా అని బెదిరించినట్లుగా అడిగాడు. డోంట్ వరీ బాస్, ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు, నాది గ్యారంటీ అని కాన్ఫిడెంట్గా చెప్పాడు కమల్. ఓకే అని చెప్పి రజనీష్ ఆ బాటిల్ని తన పాకెట్లో వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమల్ కూడా మెల్లగా పార్టీలో కలిసిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిన మరుక్షణంలో వాష్రూమ్లో నుండి బయటకు వచ్చింది హాస్ని. అప్పటి వరకు రజనీష్ కమల్ మాట్లాడుకున్న మాటలన్నీ ఆమెకు క్లియర్గా వినిపించాయి. వాళ్ళు స్నేహపై ఏదో ప్లాన్ చేశారని అర్థం చేసుకోవడానికి ఆమెకు ఎక్కువ టైం పట్టలేదు. దాంతో ముందు ఆ విషయాన్ని ఎలాగైనా స్నేహకు చెప్పి అలర్ట్ చేయాలని హడావిడిగా పార్టీలోకి వచ్చి స్నేహ కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పటికే అందరూ పార్టీ మూడ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. స్నేహ కోసం వెతుకుతూ ఉంది హాసిని. ఇంతలో దూరంగా రజనీష్ స్నేహ ఓ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు. అది చూసిన హాసిని కంగారుగా, అనుకున్నంత జరిగింది, ఈ రజనీష్ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లున్నాడు, దీన్ని ఎలాగైనా ఆపాలి అని అనుకొని హడావిడిగా స్నేహ దగ్గరకు వెళ్ళింది. ముఖంలోని ఆర్దుతను కప్పిపుచ్చుకుంటూ నెమ్మదిగా, స్నేహ మేడం, మీరిక్కడున్నారా? నేను మీకోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను అని క్యాజువల్గా మాట్లాడడానికి ప్రయత్నించింది. ఏమైంది హాస్ని, ఎందుకు వెతుకుతున్నావు మామూలుగా అడిగింది స్నేహ. ఆ మాటకు రజనీష్ కూడా ఆమె ఏం చెప్తుందా అని అన్నట్లు ఆమె వైపు చూశాడు. నిజానికి స్నేహ ప్రశ్నకు హాస్ని దగ్గర ఆన్సర్ లేకపోవడంతో ఏం చెప్పాలో తెలియక కంగారులో, నేను కరణ్ కోసం వెతుకుతున్నాను మేడం, అతను నాకెక్కడా కనిపించలేదు, అందుకే ఇద్దరం కలిసి వెతుకుదామని అనుకున్నాను, మీరు కూడా నాతో రాగలరా అని అడిగింది. ఆ మాటకు స్నేహ ఏదో సమాధానం చెప్పబోతుండగా రజనీష్ అడ్డుకుంటూ, కరణ్ ఏమైనా చిన్నపిల్లాడా కనిపించకుండా పోవడానికి, ఎక్కడో ఉండి ఉంటాడు, మేము ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం, డిస్టర్బ్ చేయకు అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటలకు హాస్ని భయపడింది. అయినా స్నేహ లైఫ్ ఎక్కడ డేంజర్లో పడుతుందోనని ఆలోచించి తన ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా, లేదు సార్, నేను కరణ్తో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి, కానీ అతను నాకు ఎక్కడా కనిపించట్లేదు, అందుకే స్నేహ మేడంని హెల్ప్ని అడిగాను అని భయంగా చెప్పింది. ఆమె మాటలకు రజనీష్ చిరాగ్గా చూశాడు. ఇంతలో దూరంగా నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్న కరణ్ అతని కళ్ళల్లో పడడంతో అతను హాస్ని వైపు చూసి, నీకు ఐసైట్ ఉంటే స్పెక్టాకిల్స్ కొట్టుకుంటే బెటర్, ఎందుకంటే కరణ్ నీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లోనే ఉన్నాడు, అయినా నీకు కనిపించలేదు అని అన్నాడు. మరోవైపు స్నేహ కూడా హాస్ని బిహేవియర్కు కొంచెం ఆశ్చర్యపోయింది. రజనీష్ కరణ్ను చూపించడంతో హాస్నికి అక్కడ ఉండటానికి రీజన్ దొరకలేదు. దాంతో ఆమె టెన్షన్గా ఆలోచిస్తూ, ఇప్పుడు నేను స్నేహ మేడంని ఎలా కాపాడాలి, ఈ రజనీష్ చేసిన ప్లాన్ గురించి నాకు తెలుసని అతనికి అర్థమైతే నన్ను బతకనివ్వడు, ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటూ వెనక్కి తిరిగింది. సరిగ్గా అప్పుడే రజనీష్, స్నేహ, పార్టీలో ఉండి నువ్వు డ్రింక్ తీసుకోకపోవడం ఏం బాగోలేదు, కనీసం గ్రీన్ టీ అయినా తీసుకో అంటూ అప్పటికే తాను తీసుకొచ్చిన మందు కలిపిన టీ ఎదురుగా టేబుల్పై ఉన్న ఫ్లాస్క్లో రెడీగా ఉండటంతో దాన్ని రజనీష్ స్వయంగా ఆమెకు కప్లో సర్వ్ చేసి ఇచ్చాడు. రజనీష్ స్వయంగా ఆఫర్ చేయడంతో స్నేహ మౌనంగా ఆ టీ కప్ అందుకుంది. అది చూసిన హాస్ని గుండె ఒక్కసారిగా వణికిపోయింది. దాంతో ఆమె టెన్షన్ పడుతూ, మై గాడ్, స్నేహ మేడం ఆ కప్పు తీసేసుకున్నారు, ఎలాగైనా ఆమెను తాగకుండా ఆపాలి అని అనుకుంది. సరిగ్గా స్నేహ టీ సిప్ చేయబోతుంది అనే టైంలో రజనీష్ ఆమె టీ తాగడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఇంతలో హాస్ని ఒక్కసారిగా స్నేహ మేడం 1 మినిట్ అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఉలిక్కిపడిన స్నేహ తన చేతిలో టీ ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని హాస్ని వైపు ఆశ్చర్యంగా చూసి, ఏమైంది హాస్ని అని అడిగింది. రజనీష్ కూడా చిరాగ్గా హాస్ని వైపు చూశాడు. అప్పుడు హాస్ని, మేడం నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే అంటూనే హడావిడిగా స్నేహకు దగ్గరగా నడిచి అనుకోకుండా తగిలినట్లుగా స్నేహ చేతిలో ఉన్న టీ కప్కి తగిలి రజనీష్ మీద వంపేసింది. ఊహించని ఆ పరిణామానికి రజనీష్ కోపంగా హో షట్ అని అరిచి హాస్ని వైపు చూసి, నీకు అసలు బుద్ధుందా? ఏం చేశావో తెలుస్తోందా? నీ వల్ల నా డ్రెస్ మొత్తం స్పాయిల్ అయింది అంటూ తన డ్రెస్పై పడిన టీ మరకలను చూస్తూ అరిచాడు. స్నేహ కూడా హాస్ని ఎందుకు అలా స్ట్రేంజ్గా బిహేవ్ చేసిందో అర్థం కాక అయోమయంగా చూసింది. హాస్ని మాత్రం అతన్ని కోపాన్ని లెక్క చేయకుండా స్నేహను ఆ టీ తాగకుండా ఆపగలిగినందుకు రిలీఫ్గా ఫీల్ అయింది. కానీ రజనీష్ తనపై కోపంగా అరుస్తుండటంతో కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ, సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. పొరపాటున నా చేయి తగిలింది. నేను ఇప్పుడే వెయిటర్ని పిలిపిస్తాను. మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. మీ డ్రెస్ నేనే డ్రై క్లీనింగ్ చేసి పంపిస్తాను. ప్లీజ్ రండి అని అంటూనే వెయిటర్ అంటూ పిలిచింది. వెయిటర్ వెంటనే అక్కడికి వచ్చాడు. రండి సార్, ఈ వెయిటర్ మీ డ్రెస్ క్లీన్ చేస్తాడు అంటూ పిలిచింది హాస్ని. వెంటనే రజనీష్ ఏదో డౌట్ వచ్చినట్లు ఆమెను అనుమానంగా చూశాడు. ఆమె తనను కావాలని అక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని చూస్తూ ఉందని అనుకున్నాడు. దాంతో అతను ఆలోచిస్తూ, ఈమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఒకవేళ మా ప్లాన్ గురించి ఈమెకు తెలిసిపోయిందా అనుకుంటూ ఆమె వైపు అనుమానంగా చూసి, నాకు వెయిటర్ అక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను, నో థ్యాంక్స్ అని సీరియస్గా చెప్పాడు. అప్పుడు హాస్ని, లేదు సార్, మీ డ్రెస్ క్లీన్ చేయాలి, పాడైపోయింది చూడండి అంటూ భయపడుతూనే బలవంత పెట్టింది. దాంతో రజనీష్ విసుగ్గా, అసలు ఏంటి నీ ఉద్దేశం? నేను వద్దంటున్నాను కదా. నీ బిహేవియర్ చూస్తుంటే నువ్వు కావాలనే నాపై టీ పోసినట్లు డౌట్ వస్తోంది అని అన్నాడు. అప్పుడు హాస్ని, సార్ మీరు కోప్పడకండి, నా వల్ల మీ డ్రెస్ పాడైపోయిందనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాను తప్ప మిమ్మల్ని అవమానించే ఉద్దేశం ఏమీ లేదు అని కొంచెం భయపడుతూ చెప్పింది హాస్ని. అప్పుడు స్నేహ, ఏంటి ఈ రజనీష్ డ్రెస్ మార్చుకోవడానికి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నాడు అని అనుకొని హాస్నికి సపోర్ట్ చేస్తూ, సార్ హాస్ని కావాలని చేయలేదు, బై మిస్టేక్ జరిగింది అని అంది స్నేహ. ఆ మాటకి సమాధానం చెప్పాలని స్నేహ వైపు చూసిన రజనీష్ హఠాత్తుగా ఆమె వెనుకగా వస్తున్న వ్యక్తిని చూసి మాట్లాడకుండా ఆగిపోయాడు. అది చూసిన స్నేహ అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నుంచొని ఉన్న అక్షయ్ కనిపించాడు. అప్పటికే పార్టీలో ఉన్న అందరి కళ్ళు అక్షయ్ మీదే ఉన్నాయి. ఆల్రెడీ స్నేహకి వేద గ్రూప్ సీఈఓ అక్షయ్కి మ్యారేజ్ జరిగిందన్న న్యూస్ అక్కడున్న వాళ్ళందరికీ మీడియా ద్వారా తెలిసిపోవడంతో అతను స్నేహ కోసం అక్కడికి వచ్చాడని అందరికీ అర్థమైంది. అక్షయ్ని చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, అక్షయ్కి నేను అడ్రస్ కూడా చెప్పలేదు, ఎలా వచ్చాడు అని అనుకుంటూనే అతని దగ్గరికి వెళ్ళి, అక్షయ్ నువ్వేంటి ఇంత సడన్గా అని ప్రశ్నార్థకంగా అంది. నేను పికప్ చేసుకుందామని వచ్చాను, ఇప్పటికే లేట్ అయింది అని కూల్గా చెప్పాడు. పార్టీలో ఉన్న అందరూ తమ వైపే చూస్తుండడంతో స్నేహ కొంచెం సిగ్గుపడి, నేను ఇంటికి రావడం లేట్ అవుతుందని చెప్పాను కదా అని అతని చెవిలో మెల్లగా గుసగుసలాడుతున్నట్లు చెప్పింది. ఇంతలో రజనీష్ కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ఇట్స్ బిగ్ సర్ప్రైజ్ అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటలకు రజనీష్ వైపు చూశాడు అక్షయ్. అతని చూపులు టీతో తడిసిన రజనీష్ డ్రెస్పై పడ్డాయి. ఆ విషయాన్ని క్యాచ్ చేసిన రజనీష్, సారీ నా డ్రెస్ కొంచెం పాడైంది, నేను దీన్ని మార్చుకోవాలి అని చెప్పి హాస్ని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హాస్ని మాత్రం మనసులో, థ్యాంక్ గాడ్ తప్పించుకున్నాను, సమయానికి అక్షయ్ సార్ వచ్చి నన్ను సేవ్ చేశారు అని ఊపిరి పీల్చుకుంది. స్నేహ ఇప్పటికే లేట్ అయింది, డ్రెస్ తీసుకోవాలి, యువన్ కూడా నీకోసం వెయిట్ చేస్తున్నాడు, పద వెళ్దాం అని అన్నాడు అక్షయ్. స్నేహ కూడా నిజానికి బాగా అలసిపోవడంతో వెంటనే అక్షయ్తో పాటు వెళ్ళడానికి ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కార్లో కూర్చున్న అక్షయ్ స్నేహ మొహం వైపు కూడా చూడకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అక్షయ్కి బాగా కోపం వచ్చినట్లుంది, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడని అనుకుంటూ, అక్షయ్ ఎందుకు కోపంగా ఉన్నావు? నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పాను కదా, అయినా అక్కడ కూడా ఏం జరగలేదు కదా, మరి ఇంకెందుకు ఆ కోపం అని అంది.
స్నేహ మాటలు విన్న అక్షయ్ వెంటనే కార్ బ్రేక్ వేసి ఆమె వైపు సీరియస్గా చూసి, నువ్వు మాట్లాడకు. ఆ పార్టీకి వెళ్ళడం నాకు ఇష్టం ఉందా లేదా అనే విషయం నువ్వే ఆలోచించుకోవాలి. నా పర్మిషన్ కోసం కాల్ చేయకూడదు. నువ్వు అడిగితే నేను కాదనలేనని నీకు తెలుసు కదా అని కోపంగా అన్నాడు. అతని మాటలకు స్నేహ మౌనంగా ఉండడంతో అతను మళ్ళీ మాట్లాడుతూ, నేను ఆ రజనీష్కి దూరంగా ఉండమని చెప్పాను కదా, వాడు ఏం చేశాడో మర్చిపోయావా? వాడితో మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది నువ్వు వాడితోనే కూర్చొని ఆ పార్టీలో మాట్లాడుతూ ఉన్నావు అని అన్నాడు. అప్పుడు స్నేహ, ఆ విషయం నేనెలా మర్చిపోతాను? కానీ ఇప్పుడు మనమందరం ఒకటే ఫ్యామిలీ కదా. అంతేకాకుండా అతను వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా ఎలా ఉండగలను అని అంది. ఆ మాటకు అక్షయ్ ఆమె వైపు సీరియస్గా చూసి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి రోడ్డు వైపు చూస్తూనే డ్రైవ్ చేస్తూ, అతను మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు అతనికి దూరంగా ఉండడం మంచిది. వాడంత మంచివాడు కాదు అని కోపం కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు. అవును, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇది నాకు కంపెనీ తరఫున ఇచ్చిన వెల్కమ్ పార్టీ. ఆ మీటింగ్లో మాట్లాడక తప్పలేదు. అయినా అతను ఆఫీస్ విషయాలే మాట్లాడాడు. అతను ఇంతకు ముందులా లేడు, మంచివాళ్ళ మారాడేమో అని అంది స్నేహ. ఇట్స్ ఇంపాసిబుల్, గంభీరంగా చెప్పాడు అక్షయ్. అతని ఫేస్ ఫీలింగ్స్లో కోపం చూసి స్నేహకి అతన్ని ఇంకొంచెం సేపు ఏడిపించాలనిపించింది. కానీ అతనికి కోపం పెరిగితే తనకు పనిష్మెంట్ ఇస్తాడేమోనని భయంతో ఆగిపోయింది. కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే స్నేహ గబగబా యువన్ రూమ్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసింది. అప్పటికే యువన్ నిద్రపోయాడు. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ స్నేహతో, యువన్ బాబు చాలాసేపు మీకోసం ఎదురు చూశాడు మేడం. ఇక ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలని నేనే బలవంతంగా పడుకోబెట్టాను అని అంది. యువన్ బెడ్ మీద కూర్చొని అన్నపూర్ణమ్మ చెప్పే మాటలు వింటున్న స్నేహ యువన్ తల నిమురుతూ యువన్ నుదురు మీద ముద్దు పెట్టుకొని, ఆఫీస్లో వెల్కమ్ పార్టీ జరిగింది అన్నపూర్ణమ్మ గారు, అవాయిడ్ చేయలేకపోయాను అని సంజాయిస్తీస్తున్నట్లుగా చెప్పింది. పర్వాలేదులే మేడం, ఇక మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇప్పటికే లేట్ అయింది అని అంది అన్నపూర్ణమ్మ. దాంతో స్నేహ అని చెప్పి అక్కడి నుండి రూమ్కి వెళ్ళింది. అప్పటికే అక్షయ్ నిద్రపోతూ ఉండడంతో బాగా అలసిపోయానని పార్టీలోనే చెప్పాడు. పైగా ఆఫీస్లో ప్రాజెక్ట్ వల్ల చాలా స్ట్రెయిన్ అయినట్టున్నాడు అని అనుకొని అతని నుదురు మీద కూడా ముద్దు పెట్టుకొని ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. మరోవైపు పార్టీలో ఉన్న రజనీష్ తన ప్లాన్ను హాస్ని చెడగొట్టడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ స్నేహ లాస్ట్ మినిట్లో తప్పించుకుంది. నా ప్లాన్ కనుక పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యుంటే ఈ పాటికి స్నేహకి నా చేతుల్లో చెప్పుకోలేని అవమానం జరిగి ఉండేది. ఈ అక్షయ్ కూడా నా ముందు ఫూల్ అయ్యేవాడు. షిట్, లాస్ట్ మినిట్లో ప్లాన్ అంతా స్పాయిల్ చేసేసింది ఆ యూజ్లెస్ ఫెలో హాస్ని అని కోపంతో తన పిడికిలి బిగిస్తూ తిట్టుకుంటున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు రజనీష్ కనుబొమ్మలు సడన్గా ముడిపడ్డాయి. దాంతో అతను ఆలోచిస్తూ, అయినా లాస్ట్ మినిట్లో ఈ హాస్ని కరెక్ట్గా ఆ డ్రగ్ కలిపిన టీని కింద పడేలా చేసింది. ఆలోచిస్తూ ఉంటే ఇదంతా ఆమె కావాలని చేసినట్లు ఉంది. కానీ నా ప్లాన్ ఈ హాస్నికి ఎలా తెలిసింది అని అనుకున్నాడు. వెంటనే అతని ముఖం కోపంగా మారిపోయింది. ఈ హాస్నికి ఖచ్చితంగా నిజం తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా ఆమె స్నేహతో ఈ విషయం గురించి చెప్తుంది. అదే జరిగితే ఇన్ని రోజులు దాని దగ్గర మంచివాళ్ళ కనిపించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత అక్షయ్ కూడా సైలెంట్గా ఉండడు. ఖచ్చితంగా నా దగ్గర నుండి ఈ కంపెనీని దూరం కూడా చేస్తాడు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ముందు ఆ హాస్ని నోరు మూయించడం చాలా అవసరం అనుకొని దానికి తగిన ప్లాన్ ఆలోచించాడు. వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. అక్షయ్, స్నేహ, యువన్ల లైఫ్ రొటీన్లో పడిపోయింది. ఎప్పటిలాగే ఈరోజు కూడా తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న స్నేహ సోషల్ మీడియాలో కరణ్ మూవీ గురించి అప్డేట్స్ చూస్తూ ఉంది. అదే సమయంలో అనుకోకుండా కనిపించిన ఒక న్యూస్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. హాస్నికి తన గురించి నిజం తెలిసిపోయిందని అర్థం చేసుకున్న రజనీష్ ఏం చేయబోతున్నాడు? రాజేశ్వరి చూపించే ఆధిపత్య పోరుని స్నేహ ఎలా ఎదుర్కోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.